అందరికీ ప్రైజ్ ద లార్డ్. శ్రమలలో నీ ఆశ్రయం ఎవరు? ఏదైనా బాధతో మన స్నేహితులను కానీ, బంధువులను కానీ ఆశ్రయిస్తే మొదటి రోజు చాలా ప్రేమగా మనల్ని ఆదరిస్తారు, ఓదారుస్తారు, ఏమీ కాదు అంటూ ధైర్యపరుస్తారు. కానీ ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక ఇబ్బందితో వారి ఇంటికి వెళ్తే, వారిని ఆశ్రయిస్తే కన్న తల్లిదండ్రులతో సహా అందరూ కూడా మనల్ని చులకనగా చూస్తారు, విసుక్కుంటారు, చీదరించుకుంటారు. మనల్ని పలకరించాల్సి వస్తుంది అని ఫోన్ చేసినా ఎత్తరు, మాట్లాడరు. మనము ఎదురు వస్తున్నాము అని తెలిస్తే దూరం నుండే తప్పించుకొని వెళ్ళిపోతారు. కానీ దేవాతి దేవుడు మాత్రం సమస్య పెద్దదా చిన్నదా అని చూడకుండా దేహి నీవే దిక్కు అని, నీవే ఆధారమని ఆయనను ఆశ్రయిస్తే ఎన్నడూ కూడా ఆయన మనకు కాదు, లేదు, వెళ్ళిపో అని చెప్పరు. సమాధానం ఇవ్వకుండా ఉండరు. ప్రతిరోజు మనం మన భారమును, సమస్యలను, ఇబ్బందులను ఆయనకు చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, సహాయం నిమిత్తం వేడుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆయన విసుక్కోరు. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మరి నీ శ్రమలలో ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మనుషులనా లేక దేవుడినా? వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.